నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చినికి గాల్వాన్ అయినట్టు మెట్టిపల్లి ఎంఆర్ఓ సంగతి పెద్ద దుమారం రేపుతా ఉంది. మెట్టిపల్లి ఏది భూ విషయంలో మనం మొన్న చూసినాం. ఎంఆర్ఓ గారు డైరెక్ట్గా మాట్లాడిన వీడియో చూసినాం. అయితే ఎంఆర్ఓ గారు బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకు వాళ్ళ తండ్రికి సంబంధించిన భూమిని ఆ కూతురు పేరు మీద పట్టా చేయమని చెప్తే ఈమెకు న్యాయం ఈమె వైపు ఉన్నా కానీ అవతల వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఇప్పిస్తానని చెప్పిన వీడియో మనం చూసినాం. మళ్ళొకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఆమె ఏం మాట్లాడుతుందంటే, అవతల వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పిస్తా, నాకు అవన్నీ చెప్పొద్దు. అది మరి 23 నాడు మనం ఫ్లాట్ బుక్ చేసినాం కదా, నెల అవుతుందని. నెల అవుతుంది కానీ అక్కడ అన్ని అబ్జెక్షన్స్ వచ్చాక 40 మంది అది ఊరే వల్ల నేను మళ్ళీ పెట్టాలి ఎక్కువ కాదని. మీ ముఖం మీద హ్యాండ్ గెలుపోదు. ఇప్పుడు ఎట్లా అది వేసి కొత్త అవుతుంది. మేము అక్కడికి చూపియగానే అంతమందిని తోడుకొని వచ్చింది. 20-30 మందిని తోడుకొని వచ్చింది మేడం. అయితే మన బీపీ పోతారు చూపెట్టు ల్యాండ్ అంటే పోయినాం. పోతే సార్ ఉండి మరి ఈ సార్ ఉండి మన లక్ష్మీ సార్ ఇప్పుడు నేను బుక్ మీద ఎత్తాను దున్నుకొని మడకుండా అంటే ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు మేడం. నీకేమైనా డబ్బులు కావాలంటే మీకు అయ్యే చిన్న పిల్లలు ఉన్నారు మేడం. నీకేమైనా డబ్బులు కావాలంటే మీకు అయ్యే అన్నారు మేడం. అడుగుతున్నా కదా, నీకేమైనా కావాలంటే ఆయన తోటి ఇప్పిస్తాను. ఇది అయితే ఈమె అడ్డంగా దొరికిపోయింది. డబ్బులు కావాలంటే ఇప్పిస్తా అని అడ్డంగా దొరికిపోయింది. ఈమె ఉద్యోగం తీసేయాలన్నద్ద. బాధితులకు న్యాయం చేయకపోగా, ఈ అమాయకులకు న్యాయం చేయకపోగా వీళ్ళు నిలబడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో తీసిన పైన అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చింది. ఈమె నిలబడ్డోళ్ళు కాకుండా వీళ్ళకు ఈ పేదలకు ఈ నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అండగా నిలిచిన నాయకుల పైన కూడా కంప్లైంట్, అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చింది ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈమె ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ రాసుకున్నది. ఈమె ఎన్ని తాను ఉంది ఇక్కడ, ఏ క్యాస్ట్ పేరు రాసుకున్నది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏ క్యాస్ట్ పేరు పెట్టి దూషిస్తారు. ఎవరైనా తెలిసి అసలు వీళ్ళకి తెలుసా? ఎంఆర్ఓ ఏ క్యాస్ట్ అనేది తెలుసా? ఒకసారి మీకు వాళ్ళ ఫోటో చూపిస్తా. వాళ్ళు ఎట్లుంటారంటే, వీళ్ళని ఇదివరకే ఇంటర్వ్యూ చేసిన, వీళ్ళని ఇదివరకే ఇంటర్వ్యూ చేసిన. వీళ్ళు తీన్మార్మల దగ్గరికి పోయారు. వీళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వీళ్ళ నాన్నకు సంబంధించిన ఆస్తిని వీళ్ళ అత్తామామల పేరు మీద ఉన్న 5 గుంటలు 10 గుంటలు, వీళ్ళ నాన్న పేరు మీద ఉన్న 5 గుంటలు, వీళ్ళ నాన్న పేరు మీద ఉన్న 5 గుంటలు, వీళ్ళ అత్తల పేరు మీద, వాళ్ళ నాన్న వల్ల చెల్లెను అక్కడ వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తిని 5 గుంటల పేరు వీళ్ళ తోక పాస్బుక్లు కూడా ఉన్నాయి. వీళ్ళ పేరు మీద వేయడం కోసం అంతకుముందు చెప్పింది. ఎవరికి చెప్పిందట? ఆ వ్యక్తి, అవతల వ్యక్తికి, నీకు ఈ సాదా బైనామా చెల్లది, దానిలో సర్వే నెంబర్ లేదు, నువ్వు అనవసరంగా నీ మీద కూడా కేసు అవుతుందని చెప్పిందట. మళ్ళీ ఆయనతోని కుమ్మక్క అయిపోయి, ఆ అవతల వ్యక్తితో కుమ్మక్క అయిపోయి వీళ్ళకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి అడ్డంగా బుక్ అయింది. ఈ వీడియో తీయడం వల్ల అడ్డంగా బుక్ అయింది. ఈమె ఉద్యోగం తీసేయాలి. ఈ మెట్టిపల్లి ఎంఆర్ఓ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. గతంలో కూడా సారంగపూర్లో పనిచేసేటప్పుడు కూడా రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ వ్యక్తులకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అది ఇట్లా వాస్తవమైనా కానీ ఈ నిజంగా ఈ రెడ్ హ్యాండ్ ఇక్కడ దొరికింది. ఈ బాధితుల పైన ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈమెను బెదిరిస్తున్నారట, ఈవెన్ బదనాం చేస్తున్నారట, ఈవెన్ బెదిరిస్తున్నారట. ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ అట్రాసిటీ కేసు కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఎంఆర్ఓ గారు ఎంత తెలివి కొద్దీ, ఎంత చాకచక్యంగా పనిచేస్తున్నారు అనేది కీలకంగా మనం చూడొచ్చు. దీన్ని ఇప్పుడు ఈ విషయాన్ని, ఈ అంశాన్ని, ఈ పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. గౌరవ అధిష్టానం, గౌరవ డిపార్ట్మెంట్ మీద మనకు నమ్మకం ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనకు నమ్మకం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఆర్ఓను అసలు అది ఉద్యోగం నుంచి తీసేయాలి, మొత్తానికి బర్తరఫ్ చేయాలి, రిమూవ్ చేసి పారేసేయాలి, ఉద్యోగం తీసేయాలి. ఇలాంటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ దొరికినా కూడా ఇంత కూడా మళ్ళా తెలివి కొద్దీ పైన ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని, ఎవరైతే అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రశ్నించినందుకు వాళ్ళపైన అట్రాసిటీ కేసు కంప్లైంట్ ఇచ్చిందంటే ఎంత తెలివిగా, చాకచక్యంగా పనిచేస్తుంది అనేది ఒకసారి చూడొచ్చు. ఈమె నెలకు కొన్ని లక్షలలో సంపాదిస్తుందని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి మెట్టిపల్లి. ఆ బాధితులకు సంబంధించిన వివరాలు కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ మెట్టిపల్లి ఎంఆర్ఓ బాధితులు ఎవరైతే ఉంటారో, ఈ నీత అనే ఎంఆర్ఓ గారు ఉన్నారా, ఈమె బాధితులు దయచేసి ఎవరు ఉన్నా కానీ మీరు భయపడకండి. ఈమె ఇట్లనే చెలరైపోతుంది, ఇడిచిపెడితే ఇట్లనే చెలరైపోతుంది. ఒక జిల్లాలో
ఇక్కడ ఒక నెగిటివ్ ఒక జిల్లా ఉండి అదే జిల్లాలో ఎట్లా పనిచేస్తుంది ఈమె, అదే జిల్లాలో ఏ రకంగా పనిచేస్తున్నది, మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దయచేసి మిత్రులారా, ఈ మెట్పల్లి ఎంఆర్ఓ ఎవరైతే నీత ఉన్నారో, ఎవరైతే బాధితులు ఆమెతోని ఇబ్బందులు పడ్డారో, ఆమె లంచం అడిగినా లేకపోతే ఏ విధమైన మీ దగ్గర డబ్బులు తీసుకున్నా దయచేసి ఈ నంబర్కి ఇన్ఫర్మేషన్ వేయండి. 9989617412. ఈమె గతంలో కూడా బంగ్లాదేశ్ వాళ్ళకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చిందని ఒక సారంగపూర్లో ఒక కేసు అయిందని ఆరోపణలు వచ్చినాయి. మరి ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆరోపణలు ఉన్నాయి ఈమె పైన కూడా కేసు ఉంది, ఇదివరకు కేసు ఉందట, అది కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ విషయాన్ని ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. మేము 100% మేము VWD న్యూస్ తరఫున అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఆ అమాయకులకు అండగా నిలిచే బాధ్యత మాది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నించినందుకు అమాయకుల పైన అట్రాసిటీ కేసు ప్లాన్ చేసిందంటే ఎంత దుర్మార్గమైన చర్య అనేది ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగం ఉండి రెడ్ హ్యాండెడ్గా మీకు ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తామని, బాధితులకే డబ్బులు ఇప్పిస్తామని చెప్తున్నారు. ఎవరైతే మా తండ్రి భూమి మాకు చేయమని చెప్పి పోయిన వాళ్ళను బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది, వాళ్ళపైన ఉల్టా కేసు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది అంటే ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నది అనేది మెట్పల్లి ఎంఆర్ఓ గారిని చూస్తే అర్థమవుతుంది. ఇది కీలకంగా, ఇది పెద్ద రాష్ట్ర మొత్తంగా సెన్సేషనల్ కావాలి, ఇది రాష్ట్రం మొత్తంగా పెద్ద సెన్సేషనల్ కావాలి. విషయము అసలు బయటకు రావడంతో ఈ విషయాన్ని నా బండారం బయట పెడతారా, నేను డబ్బులు అడిగిస్తా అన్నది పాపమైందా అనే విషయాన్ని, డబ్బులు ఎట్లా అడిగిస్తావు నువ్వు ఇప్పుడు ఆయనకు నిజంగానే ఆయనకు న్యాయం ఉంటే ఆయనకు చేయనుంటివి, వీళ్ళకు డబ్బులు ఎందుకు ఇప్పిస్తాను మరి? ఎందుకంటే వీళ్ళ సంతకం లేని వాళ్ళకి చేయరాదు. ఇలా తాతల ఇలా నాన్న ఆస్తి కాబట్టి ఇలా అత్తమ్మల ఆస్తి వీళ్ళు అబ్జెక్షన్ చెప్తే వాళ్ళు చెప్పాలి, ఇలా అత్తమ్మ కానీ వాళ్ళు చెప్పాలి. నువ్వు వీళ్ళకి ఎట్లా డబ్బులు ఇప్పిస్తా అని చెప్పినావు, అవతలతోనే ఎట్లా కుమ్మక్కైను. ఆ గౌరవ అధిష్టానమైన నమ్మకం ఉంది, పై అధికారులకు చర్యలు తీసుకునేలా మేము కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. యాంటీ కరప్షన్ బ్యూరోను అవినీతికి పాల్పడుతున్నావు కాబట్టి యాంటీ కరప్షన్ బ్యూరోకు కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇలాంటి అవినీతి అధికారులు ఎక్కడ ఉన్నా కానీ ఈ నంబర్కి కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, అమాయకులకు అండగా నిలిచే ప్రయత్నం చేయండి. ఉల్టా ఏంటంటే ఇక్కడ పాపం వీళ్ళే ఎవరైతే ఉంటారో వీళ్ళ పైన వీళ్ళు చదువురా వాళ్ళకు ఏం చదువుకున్నారో వాళ్ళకి మాట్లాడితే దయాదండం తప్పితే వాళ్ళకి ఏం తెలియదు. అలాంటిది వీళ్ళ పైన ఎంత ఘోరంగా అంటే వీళ్ళే దాడికి పాల్పడుతూ ఉన్నారు, వీళ్ళే బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కథాలుతూ ఉన్నారు. కొత్తగా చూడరు ఎంత డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ సమస్యను ఈ పేదవాళ్ళకు న్యాయం జరిగేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఎక్కడికి పోవాలో ఎక్కడ ఎవరితో కంప్లైంట్ చేయాలో 100% అది చేస్తాం. మీ ఉద్యోగం ఊసిపోయేదాకా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో VWD న్యూస్ తరఫున మేము ఏది చేయాలో అది చేస్తాం. ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి అవినీతి నాయకులు ఎవరైనా కనబడ్డా కానీ మన నంబర్కు మెసేజ్ చేయండి. ఈ నంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.